ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితోనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి రాత్రికాలం అంతా ఆయన కాపుదల, కృప, కనుదృష్టి మన మీద ఉంచబడి ఉదయాన్నే లేచి ఆయనకి మొరపెట్టడానికి, ప్రార్థించడానికి దేవుడు అనుగ్రహించిన ఈ ఉచితమైన కృపను బట్టి ఆయనకి ఎల్లప్పుడూ మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉండాలి. ఈ ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట ఆదికాండము 21వ అధ్యాయము 1వ వచనము. యెహోవా తాను చెప్పిన ప్రకారము సారాను దర్శించెను. యెహోవా తాను ఇచ్చిన మాట చొప్పున సారాను గూర్చి చేసెను. ఆమేన్. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ వాగ్దానంలో, ఈ వచనంలో మనం చూస్తాము అబ్రహాం గారికి దేవుడిచ్చిన మాటను మనం ఇక్కడ చూడగలుగుతాము. దేవుడు ఇచ్చిన మాటను నెరవేర్చే దేవుడు. ఆయన మాట ఇచ్చి తప్పని దేవుడు. ఇతను మనుషుడు కాదు మాట తప్పడానికి అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటుంది. మన దేవుడు మాట ఇచ్చి తప్పని దేవుడు. కానీ మనము ఓపికతో ఎదురు చూడగలగాలి. దేవుడు చేసే కార్యాలను మనం పొందుకోవాలంటే మనకు ఓపిక, సహనము అనేది ఎంతైనా అవసరము. ఎదురు చూడడము ఇది అనేక మందికి బహు కష్టమైన పని. చాలామందికి వారు అనుకున్న సమయానికి లేదా వెంటనే జరిగిపోవాలి. ఆలస్యం కాకూడదు. ఆలస్యాన్ని అస్సలు భరించలేరు. అది ఉద్యోగం కావచ్చు, వివాహం కావచ్చు, ఒక వస్తువు, వాహనము, పొలము, గృహం, ఏ విషయంలో అయినా, ఏది కొనాలైనా కానీ వాళ్ళకి వెంటనే కూడా జరిగిపోవాలి. హల్లెలూయా. అలా కాదు. ప్రార్థనకు జవాబు రావడం కోసం కూడా చాలామంది ఎదురు చూడలేరు. ప్రార్థనకు జవాబు కావచ్చు, మనం అనుకున్న సమయానికి అన్నీ జరిగిపోవాలి. లేకపోతే ఇల్లు పీకి పందిరి వేస్తాం, అల్లరి చేస్తాం, అరిచేస్తాం, కేకలు వేస్తాము, కోపపడతాము, మనశ్శాంతిని కోల్పోతాము, మన చుట్టూ ఉన్న వారికి మనశ్శాంతి లేకుండా చేస్తాము. అది ఎప్పటికీ కూడా మంచి పద్ధతి కాదు, ఎవరికి కూడా క్షేమం కాదు. ఇటువంటి తొందరపాటు స్వభావం మనకు ఉంటే మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతుంది. ఎలా అనంటే, గొంగళ పురుగులు ఒక మట్టి గూడు కట్టుకుంటాయి. ఒకనొక ప్రాంతంలో గొంగళ పురుగు చీతకొక చిలకగా మారడానికి బయటకు వచ్చే సమయంలో ఒక టీచర్ దాన్ని తెచ్చి స్కూల్ ల్యాబొరేటరీలో పెట్టి పిల్లలందరినీ పిలిచి, మీరు గమనిస్తూ ఉండండి, ఈ గొంగళ పురుగు కట్టుకున్న నివాసంలో నుంచి నెమ్మదిగా షెల్ని పగలగొట్టుకొని లోపల నుంచి సీతాకొక చిలకగా బయటకు వస్తుంది అని చెప్పి ఆ గూడు అక్కడ పెట్టి కొంతసేపటికి వస్తానని కూడా బయటకు వెళ్ళి వేరే పని చూడడం జరిగింది. ఆ పిల్లలందరూ ఆ గూడుని చూస్తూ ఉన్నారు. ఈ లోపల ఈ సీతాకొక చిలక చిన్న చిన్న కాళ్ళతో నెమ్మదిగా ఆ గూడుని పగలగొట్టుకుంటూ సగం బయటకు వచ్చింది. ఇంకా సగం బయటకు రావడానికి ప్రయత్నిస్తుంది, కానీ రాలేకపోతుంది. ఆ పిల్లలు ఆతురతతో ఎదురు చూస్తున్నారు. కొంచెం సమయం అయ్యాక టీచర్ వచ్చి చూసేసరికి ఆ సీతాకొక చిలక చనిపోయింది. ఒరే పిల్లలు, ఇది చనిపోయిందేంటి, అసలు ఏమైందని ప్రశ్నించి ఒక కుర్రవాడు ముందుకు వచ్చి, టీచర్ సీతాకొక చిలక బయటకు రావడానికి చాలా ప్రయత్నించింది, సగం మాత్రమే బయటకు వచ్చి మిగతా సగం బయటకు రాలేకపోతే అది ప్రయత్నిస్తూ ఉంటే మేమందరం కలిసి దానికి సహాయం చేశాము. ఒక్కొక్కరం ఒక్కో కాలు పట్టుకుని బయటికి లాగాము, కాలు మా చేతిలోనికి వచ్చి అది చనిపోయింది అని చెప్పాడు. దయచేసి గమనించండి, గొంగళ పురుగు తానంతటే తానే తన కాళ్లతోనే గెంటుకుంటూ ముందుకు వస్తేనే దాని కాళ్ళు బలపడతాయి. ఆ విధంగా స్ట్రగుల్ అవుతూ అది బయటికి వస్తేనే అది పూర్ణ ఆరోగ్యంతో ఉండగలుగుతుంది. అప్పటి వరకు మేము ఎదురు చూడలేము, అది వెంటనే బయటికి రావాలి అంటే, అందుకే మేము లాగేస్తామంటే ఏమైంది, చనిపోయింది. మనం కూడా మన జీవితంలో చాలాసార్లు ఇదే చేస్తున్నాము. దేవుడు మన జీవితంలో ఏదైనా చేస్తానని వాగ్దానం చేశాడా, ఏదైతే మనకి ఇస్తానని అన్నాడో దానిని దేవుడు మనకి ఇచ్చేంత వరకు మనం ఓపికతో, సహనముతో, ప్రార్థనతో ఎదురు చూడాలి. కానీ ఎదురు చూడకుండా ఆ చిన్నపిల్లల వల్లే మనం ప్రయత్నం చేస్తున్నాం. దానివల్ల మనం పొందుకోవాల్సింది పొందుకోకుండానే అది మనకు దూరం అయిపోతుంది, మనకు కాకుండా పోతుంది. ఆత్మీయ జీవితంలో, వివాహ జీవితంలో, ఉద్యోగ విషయంలో, చదువు విషయంలో, సేవ విషయంలో, కొన్ని ప్రాముఖ్యమైన విషయాల్లో తొందరపడే నిర్ణయాలు తీసుకుని కష్టాన్ని కొనుక్కు తెచ్చుకునేవారు చాలామంది ఉంటున్నారు. ఈరోజు అనేక మంది ఉన్నారు. ఆత్మీయ జీవితంలో ఓర్పు, సహనం కావాలి, ఎదురు చూసే తత్వం కావాలి. దేవుని సమయం కోసం, దేవుని చిత్తం జరిగించేంత వరకు ఎదురు చూడాలి. అప్పుడే శ్రేష్టమైన వాటిని మనము పొందుకోగలుగుతాము, వాటిని అనుభవించగలుగుతాము. బైబిల్ గ్రంథంలో చాలామంది ఎదురు చూసి అనేకమైన మేలుని పొందుకున్నారు. వాగ్దాన పుత్రుని కొరకు అబ్రహాం ఎదురు చూశారు, దావీదు కొరకు సమూయేలు ఎదురు చూశారు, పేతురు కొరకు కొర్నేలు ఎదురు చూశారు, పెండ్లు కుమారుని కొరకు బుద్ధిగల కన్యకలు ఎదురు చూశారు, తప్పిపోయిన కుమారుడు కొరకు తండ్రి ఎదురు చూశాడు. హల్లెలూయా. బేతస్దా కోనేరు దగ్గర నీటి కదలిక కొరకు అతను ఎదురు చూశాడు. సృష్టి యేసు రాకడ కొరకు ఎదురు చూస్తుంది. మనం ఎదురు చూసే వరగా ఉండాలి, ఓపికతో ఉండాలి, ప్రార్థనతో ఉండాలి, సహనంతో కనిపెట్టుని ఉండాలి. నీకు ఏదైనా అవసరం ఉందా, ఏదైనా మేలు కావాలా,
నువ్వు యథార్థంగా నీతిని కలిగి ఉండి నువ్వు ప్రార్థన చేయి. నీ వంతు నువ్వు ప్రార్థన చేయడమే, దేవుడి కార్యాన్ని నువ్వు చూడడమే, ఎదురు చూడాలి. దేవుని కార్యాన్ని నువ్వు పొందుకోవాలంటే ఎదురు చూడాలి. ప్రార్థనాపూర్వకంగా నువ్వు కనిపెట్టుకుని ఉండాలి. దేవుడు తప్పకుండా నిన్ను దర్శిస్తారు. అబ్రహామును సారాని దర్శించిన దేవుడు నీకు కావాల్సిన ప్రతి అవసరతను కూడా తన గుప్పిళ్ళు ఇప్పి నీ ఈవులను తీర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. నువ్వు ప్రార్థనాపూర్వకంగా సహనంగా దేవుని కొరకు కనిపెట్టు, విసగక ప్రార్థన చేయి. ఆ ప్రార్థన అంగీకారంగా ఉంటుంది. నీ జీవితాన్ని దేవుడి చిత్తానికి అప్పచెప్పి దేవుడి సమయం కోసం ఎదురు చూడు. దేవుడు తప్పకుండా నీ జీవితంలో అద్భుతమైన మేలులు చేస్తారు. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ దాన్ని బట్టి, మీ కృపను బట్టి ఈ ఉదయకాలమైనా మీరు దర్శించారు. మాతో మాట్లాడిన మాటలను బట్టి మీకు స్తోత్రాలయ్యా. ఎదురు చూసే ఓపిక సహనమునైనా మీరు మాకు అనుగ్రహించండి. మేము ఎదురు చూడలేని వారిగా ఉంటున్నామయ్యా. మాకు కావాల్సింది వెంటనే కావాలని నైనా మేము తప్పుడు నిర్ణయాలు తీసుకుని నైనా మా జీవితాలను పాడు చేసుకునే వారిగా ఉంటున్నాము. అట్టి వారిగా మేము ఉండకుండా మీ మార్గంలో మేము నడిచినట్లు మా హృదయాలని నైనా స్థిరపరచండి. మీరు ఎదిగినట్లు నేను మీరు మాకు సహాయం చేయండి. ఈ సమయంలో ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి పట్ల అద్భుతమైన కార్యం జరిగించండి. ప్రతి ఒక్కరికి కావాల్సిన కృపను నేను మీరు విస్తరింపచేయండి. అందరికీ ఆరోగ్యాలు అనుగ్రహించండి. చిన్న బిడ్డ మొదలుకుని వృద్ధుల వరకు కావాల్సిన కృపను అనుగ్రహించండి అయ్యా. ఎండలు పెరుగుతున్నాయి తండ్రి, ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు సహాయం చేయండి. మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. శాంతితో సమాధానంగా ఉండినట్లు మీరు సహాయం చేయండి. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి, మీకు స్తోత్రాలు. ట్రాన్స్ఫర్స్ కోసం ఎదురు చూస్తున్న వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. చేతి పని వారిని జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగస్తులు జ్ఞాపకం చేసుకోండి. వ్యవసాయదారులు జ్ఞాపకం చేసుకోండి. చదువుతున్న వారికి జ్ఞానాన్ని అనుగ్రహించండి. ఆడుకుంటున్న బిడ్డల పట్లనైనా మీ కాపుదలను కృపను అనుగ్రహించండి. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. గర్భం ఇచ్చిన బిడ్డలకి నెల నిండేంత వరకు మీ కాపుదలు అనుగ్రహించండి. చంటి బిడ్డలని, బాలింతలని నేను జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు ప్రయాణాలు చేస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుంటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రతి ఒక్కరు మీ యందు భయభక్తులతో జీవించినట్లు సహాయం చేయండి. సహనంతో, ఓపికతో నేను ముందుకు కొనసాగినట్లు నేను మీరు మాకు సహాయం చేయండి. మీరే మా కాపురి తండ్రి నైనా, మీ కృప మాకు చాలు ప్రభువా. తండ్రి, మా గృహములకు నేను మీరు అధిపతిగా ఉండండి ప్రభా. మేము ఎప్పుడు ప్రార్థనాపూర్వకంగా నేను భయపడకుండా మీరు మీనైనా మీ చెంత మేము ఉండినట్లు మీరు సహాయం చేయండి తండ్రి. మీ కృపతో మమ్మల్ని నింపండి ప్రభా. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభువుని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.